హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక చిన్న కథ తెలుసుకుందాం రండి. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు ఒక మేకల గుంపులో నుంచి ఒక మేక తప్పుకుపోయి ఒక అడవిలో చిక్కుబడిపోయిందట. అది అలా వెళుతుండగానే దారిలో ఒక నక్క, తోడేలు దానికి ఎదురయ్యాయట. మేకను చూడగానే మంచి ఆహారం దొరికిందనుకుని అవి రెండూ సంతోషించాయి, నక్క తోడేలు. అయితే మేక కొమ్ములు పెద్దగా ఉండడంతో కొంచెం భయపడ్డాయి. మేకను చంపి ఆకలి ఎలాగోలాగా తీర్చుకోవాలని నిర్ణయించుకుని తోడేలు నక్క కలిసి మేకతోటి ఇలా చెప్పాయట: తెలివి తక్కువ జంతువులకే కొమ్ములుంటాయని మా నానమ్మ చెప్పింది. ఈ అడవిని పాలించే మృగరాజుకి తెలివి తక్కువ జంతువులంటే మహా చికాకట అని చెప్పినాయట. వాటిని ఆ మృగరాజు బతకనివ్వడంట. నిన్ను చూస్తే నాకు చాలా జాలేస్తుంది అన్నాయట నక్క తోడేలు. అప్పుడు నీ కొమ్ములు తొలగించి నీకు ప్రాణభిక్ష పెడతాము, ఇలా నా దగ్గరికి రా అంటూ పిలిచింది నక్క. తనకు ప్రమాదం పొంచి ఉందని మేకకు అర్థమైంది. ఈ ఆపద నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించగానే దానికి ఉపాయం తట్టింది. నా కొమ్ములు పీకినప్పుడు నీ పళ్ళు విరిగితే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది అంది మేక. అలాంటిదేమీ లేదు, మా పళ్ళు ఒక్కసారి చూడు అంటూ నోరు తెరిచి చూపించాయి. ఆ తుమ్మ చెట్టు కనిపిస్తుంది కదా, దాని జిగురు నమిలితే పళ్ళు బాగా గట్టిపడతాయని మా అమ్మమ్మ చెప్పింది అంది మేక. ముందు దాన్ని నమిలి వస్తే ఆ కొమ్ములను సులువుగా పీకవచ్చు అంది. దాంతో తుమ్మ చెట్టు మొదట్లోని జిగురును నమిలాయి. నోరంతా జిగురు అంటుకుపోయి నానా తంటాలు పడ్డాయి. వాటి అవస్థను చూసి లోపలే నవ్వుకుంటూ మెల్లగా అక్కడి నుంచి జారుకుంది మేక. దీన్ని బట్టి నీతి ఏమిటంటే, తెలివిగా ఆలోచిస్తే ఎంతటి అపాయాన్నైనా ఉపాయంతో తప్పించుకోవచ్చని దాని అర్థం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.